ఆప్కి అదాలత్లో వీరేందర్ సెహ్వాగ్ గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈయన అందరితోనూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఒకసారి ఒక టీంలోని కెప్టెన్ బౌలర్ మిమ్మల్ని బాల్ ఎలా వేయాలని అడిగినప్పుడు మీరన్నారట బౌలర్వి నువ్వా నేనా అని. సార్ చూడండి, ఒక బౌలర్ కెప్టెన్ ఆయనకి ఇలా చెప్పాలని ఇష్టపడితే నువ్వు ఈ బాల్ వేయాలి, ఇలా వేయాలి, అలా వేయాలని చెప్తే ఆయన ఇన్ని సంవత్సరాలుగా బౌలింగ్ చేసేది ఎలా యూజ్ చేస్తారు? నా పని ఏంటంటే కెప్టెన్ ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు ఏదైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి. నా పని ఫీల్డ్ పొజిషన్ ఇవ్వటం, నీ పని బౌలింగ్ చేసేది. నా దగ్గరకు వచ్చి ఎలా బౌలింగ్ చేయాలని అడగద్దు. వెళ్ళి బౌలింగ్ చేయి. బాగా వచ్చిందంటే ఓకే, లేదంటే నెక్స్ట్ టైం ప్రయత్నించు. ఒక కెప్టెన్ ఇంతకన్నా పెద్ద ఫ్రీడమ్ ఏమి ఇవ్వగలరు చెప్పండి? వికెట్ కీపర్ మైక్ ద్వారా మాట్లాడటం మనకు వినిపిస్తుంది. కొంచెం ముందు వేయి, వెనక వేయి, షార్ట్ బాల్ వేయి, ఇలా వేయి. ఎందుకంటే ఇదంతా కెప్టెన్ చెప్పడం వినడం వల్లే కదా సార్. కానీ నాకు తెలిసి కెప్టెన్ బౌలర్స్కి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆయన ఎలా చేయాలని ఆశపడుతున్నాడో అలాగా, ఆయన ఫీల్డ్ ఎలా సెట్ చేయడం ఇష్టపడుతున్నాడో అటువంటి ఫ్రీడమ్. విషయం ఏంటంటే ఒక బౌలర్ పర్టికులర్ బాల్ వేయాలని అనుకున్నప్పుడు ఆయన అతని 100% ఎఫర్ట్ ఆ బాల్ వేయడంలోనే ఉండాలి. తర్వాత ఆ బాల్కి ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఆయన ఇవ్వాలి. ఆఫ్ సైడ్లో ఉంటే ఫీల్డర్ ఆఫ్ సైడ్లోనే ఉండాలి, లెఫ్ట్ సైడ్లో ఉంటే ఫీల్డర్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అందువల్ల బౌండరీ ఇచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. కానీ ఏబీ డివిలియర్స్ లాగా బ్యాట్స్మెన్ వస్తే మనం ఏం ప్లాన్ చేసినా కానీ, బౌలింగ్ ఎలా వేసినా కానీ ఆయన అన్ని చోట్ల 4, 6 కొడుతూ ఉంటారు. మీరు రివర్స్ లో చెప్తున్నారు. లాహోర్లో షోయబ్ అఖ్తర్ బాల్స్ అనేటి మీరు పిచ్చకొట్టుడు కొడుతున్నారు. ప్రతి బాల్ 4 లేదా 6 కెళ్ళింది. అప్పుడు మీరు ఆయన అడిగారట, నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేదా నా దగ్గర అడుక్కుంటున్నావా అని. ఆయన నాతో అప్పుడప్పుడు ఇలాగే చెప్తూ ఉంటారు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు నా షాట్స్లో 3rd మ్యాన్, ఇంకా పాయింట్స్ అన్ని కొడుతూ ఉన్నావు, స్ట్రైట్గా 4 కొట్టి చూపి, స్ట్రైట్గా 4 కొట్టి చూపి, స్ట్రైట్గా 4 కొట్టి చూపి అని. అప్పుడే ఇలా అన్నాను, నువ్వు బౌలింగ్ చేస్తున్నావు లేదంటే అడుక్కుంటున్నావు అని. అప్పుడు నేను స్ట్రైట్ డ్రైవ్ 6 కొట్టాను. తర్వాత ప్రశాంతంగా బౌలింగ్ చేయమని చెప్పాను. సో సార్, అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలన్నీ జరుగుతూ ఉండాలి. లేదంటే ఎంతసేపు మనం సీరియస్గా బ్యాటింగే చేయగలం. తర్వాత బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు బౌలర్ అనుకుంటూ ఉంటాడు మనం ఏం మాట్లాడాం కానీ ఆయన ఏం మాట్లాడని, మనమే ఆయన కింగ్ అని. కానీ అలా కాదు, ఎవరు గ్రాంటెడ్గా తీసుకోకూడదు. మీరు ఏమైనా మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు ఏం మాట్లాడకూడదని. సో వాళ్ళని ఆఫ్ చేయడానికి అప్పుడప్పుడు మాట్లాడవలసి ఉంటుంది. మీరు ఉట్టి పాకిస్తానీ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటారా లేదా మిగతా వాళ్ళు కూడా? మీరు లేదు సార్, మిగతా వాళ్ళతో కూడా మాట్లాడతాను. నేను మీకు ఒక విషయం చెప్తాను. ఆస్ట్రేలియాలో సచిన్ నేను బ్యాటింగ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు ఆ సమయంలో మైకిల్ క్లార్క్ అనే ఒక కొత్త ప్లేయర్, ఆయన మాటికి సచిన్తో వచ్చేదో మాట్లాడుతూ ఉండేవాడు. యువర్ టూ బోల్డ్, యూ కాంట్ ఫీల్డ్, యూ కాంట్ డూ దిస్, యూ కాంట్ డూ దట్. అది చాలాసార్లు అలా మాట్లాడుతూ ఉండేవాడు. అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాను, అది మీ వయసు ఏంటి? ఆయన 23 అని చెప్పారు. నేనేమన్నానంటే ఆయన అంతకన్నా ఎక్కువగా 100s తీస్తారని చెప్పాను. నేను అతను అడిగాను, మీరు ఎన్ని మ్యాచ్లు ఆడారని. ఆయన 10, 11 మ్యాచ్లు ఆడానని చెప్పారు. అప్పుడు నేను అతని దగ్గర ఏం చెప్పానంటే అంతకన్నా ఎక్కువ వికెట్లు ఆయన దగ్గర ఉన్నాయని చెప్పాను. అప్పుడు నేను అన్నాను, ఎందుకు మీరు వెళ్ళి డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పి అడిగాను. అప్పుడు అతను ఏమన్నారంటే యూ గో డూ యువర్ వర్క్ అన్నారు. అప్పుడు నేను అతను అడిగాను, మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలుస్తారని చెప్పి అడిగాను. పబ్ అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే మీ బ్రీడ్ ఏంటో చెప్పండి, ఆ బ్రీడ్ కుక్క నేను మా ఇంటికి తీసుకెళ్తానని చెప్పాను. సో అతను స్టన్ అయిపోయి మాట్లాడటమే ఆపేశాడు. కొన్ని సమయాల్లో కొంతమంది నోరు మూయించడానికి మనం నోరు తెరవాల్సి ఉంటుంది. అందువల్ల సార్ అప్పుడప్పుడు ఇలాంటి తమాషాలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ మిమ్మల్ని కూడా ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారంటారా? అవును సార్, నా పిల్లలు. ఐపీఎల్ టైంలో మ్యాచ్ చూస్తానికి వెళ్ళినప్పుడు నన్ను టీవీలో చూసేటప్పుడు నేను అవుట్ అయితే వాళ్ళు ఇలాగే చెప్తారు, నాన్న మీరు రన్నే తీయట్లేదు కానీ పెద్ద ప్లేయర్ అని చెప్పుకుంటున్నారని. ఏంటి మీరు పెద్ద ప్లేయర్, రన్నే తీయడం లేదు అసలు. తర్వాత మా ఫ్రెండ్స్ మమ్మల్ని ఎలా ఎగతాళి చేస్తున్నారో తెలుసా మీకు? స్కూల్కి వెళ్తే మీ నాన్న ప్లేయరే కాదు, బ్యాట్స్మెనే కాదు. నేను అప్పుడు వాళ్ళతో ఏమన్నానంటే, అమ్మా ఇంకా 2-3 మ్యాచ్లు ఉన్నాయి, వెయిట్ చేయండి, ఆ మ్యాచ్లో ఖచ్చితంగా నేను చూపిస్తానని చెప్పాను. అప్పుడు నేను చెన్నైకి అగైన్స్ట్గా 58 బాల్స్కి 122 రన్స్ తీశాను. అప్పుడు నేను వాళ్ళతో చెప్పాను, మీ నాన్న వల్ల ఏదైనా కుదురుతుంది అని. సార్, నేను మీతో ఇది అడగాలనుకుంటున్నాను. సార్, మీ ఫ్యామిలీ నుంచి ఇంకో వీరేంద్ర సార్ వస్తారనుకుంటారా?
చూడండి, ఇది చెప్పడం చాలా కష్టం. నా పిల్లలిద్దరూ స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. క్రికెట్ ఆడతారు, ఇంకా ఫుట్బాల్ కూడా ఆడతారు, స్విమ్మింగ్ కూడా చేస్తారు. రేపు వాళ్ళు ఏ కెరీర్ తీసుకోవాలన్నది అది వాళ్ళ ఇష్టం. నా పని ఏంటంటే యాజ్ ఏ పేరెంట్గా నేను వాళ్ళకు సపోర్ట్ చేయటం అన్నది. వాళ్ళ లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నారో దానికి సహాయం చేయటం. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేయటం ఇష్టపడను. మీరు క్రికెట్ ఆడాలి, మీరు స్పోర్ట్స్ ఆడాలి, మీరు ఇంకేమైనా చేయాలి, సో వాళ్ళకి ఏమనిపిస్తే అది చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు క్రికెట్ని చూస్ చేస్తే మీరు ఖచ్చితంగా చూడగలరు. థ్యాంక్ యూ సార్.